వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు జగన్ మేనల్లుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీ రాజకీయాల్లో. కొంతమంది రాజకీయ అనుభవజ్ఞులు జగన్ ను దెబ్బ కొట్టేందుకే తన కొడుకుని రాజకీయాల్లోకి దింపుతోందని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే షర్మిల ప్లాన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడికెళ్లినా తన కొడుకు వైఎస్ రాజారెడ్డిని వెంట తీసుకెళ్లడం ఈ కామెంట్స్ ను నిజం చేస్తున్నాయి. తాజాగా షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్ ను సందర్శించే పర్యటనలో తన కొడుకును వెంటేసుకెళ్లింది. ఈ ఘటన సర్వత్ర ఉత్కంఠను నెలకొల్పింది. షర్మిల పర్యటనలో మరీ ముఖ్యంగా వైఎస్ విజయమ్మ ఆశీస్సులతో రాజారెడ్డి కర్నూలుకు బయలుదేరడం ఈ అనుమానాలను నిజం చేస్తోంది. కాగా ఈ పర్యటనలో ఉల్లి రైతుల కష్ట నష్టాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. దీంతో తన కుమారుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశంపై వెల్లువెత్తుతున్న ఊహాగానాలపై స్పందించాలని షర్మిలను మీడియా ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల తన కుమారుడి వైపు చూసి అనంతరం ఈ విధంగా స్పందించారు. అవసరమైనప్పుడు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ఓపెన్ గా కుండబద్దలు కొట్టారు. కాగా కర్నూలుకు కుమారుడిని వెంట పెట్టుకుని షర్మిల వెళ్లడం వెనుక ఉద్దేశం ఇదేనని స్పష్టమైంది. తన కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని చెప్పేందుకు షర్మిల వ్యూహాత్మకంగా కర్నూలుకు తీసుకెళ్లిందని తేలిపోయింది. ఇక అంతకు ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని స్థాపించింది షర్మిల. ఊరూరా తిరుగుతూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరి తెలంగాణ రాజకీయాల్లో ఏదో చేయాలని షర్మిల ఊహించారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా ఇక్కడ రాజకీయాలకు ముగింపు పలికింది. రేవంత్ రెడ్డి దూకుడును తట్టుకోలేకే షర్మిల తన పార్టీకి కాంగ్రెస్ లో విలీనం చేసిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అనంతరం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అలాగే 2024 ఎన్నికల సమయంలో తన సొంత అన్న వైఎస్ జగన్ పై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేంద్రంగా షర్మిల ఆయన కుమార్తె చేసిన ప్రచారం రాజకీయంగా వైసీపీని జగన్ ను తీవ్రంగా దెబ్బతీసింది. ఎన్నికల తర్వాత కూడా వైసీపీని జగన్ ను ఆమె విమర్శిస్తున్నారు. తాజాగా కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి వస్తారని షర్మిల చెప్పడం వెనుక షర్మిల ఉద్దేశంపై ఏపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.